తెలుగు స్టార్ హీరో కూతురితో తమిళ స్టార్ శింబు పెళ్లి ఫిక్స్. తమిళ స్టార్ హీరో శింబు మనందరికీ బాగా తెలుసు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. నటుడిగా, దర్శకుడిగా, సింగర్గా తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ముఖ్యంగా తెలుగు వారికి ఈ హీరో పేరు చెబితే వల్లభ సినిమానే గుర్తుకొస్తుంది. హీరోగా నటించడంతో పాటు ఆ సినిమాను శింబు డైరెక్ట్ చేశాడు. అయితే సినిమాల కన్నా పర్సనల్ లైఫ్ కారణంగా శింబు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తాడు. హీరోయిన్లతో ఎఫైర్లు, రిలేషన్షిప్లు అంటూ కాలం గడిపేసిన ఈ బ్యాచులర్ ఇక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడి కూతుర్ని వివాహం చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. శింబు అసలు పేరు శీలాంబర సన్. అందరూ శింబు అని ముద్దుగా పిలుస్తారు. ఇప్పుడు ఆ పేరే ఫిక్స్ అయింది శింబుకి. ఈ హీరో చిన్నప్పుడే మేకప్ వేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా సిల్వర్ స్క్రీన్పై మెరిశాడు. శింబు 2002లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తొలి సినిమా కడతల్ అజివతిల్లై. ఈ సినిమా క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు పొందింది. తర్వాత ఈ హీరో కెరీర్లో ఎన్నో హిట్లు అందుకున్నాడు. కొన్ని సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా మరికొన్ని సినిమాలతో కాంట్రవర్సీలను కూడా ఎదుర్కొన్నాడు. అయినా స్టార్డమ్ పోగొట్టుకోలేదు. శింబు సినిమా రిలీజ్ అవుతుందంటే గ్యారంటీ ఓపెనింగ్స్ పక్కా. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ హీరో రీసెంట్గా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. మానాడు, పట్టుతల, వెందు తానిందు వంటి సినిమాలు పాజిటివ్ టాక్ను సంపాదించుకున్నాయి. శింబు ప్రొఫెషనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న టైంలోనే పర్సనల్ లైఫ్తోనూ చాలా ఇబ్బంది పడ్డాడు. అనేక మంది హీరోయిన్స్తో రిలేషన్షిప్ పెట్టుకున్న చరిత్ర శింబుది. అప్పట్లో హీరోయిన్ నయనతారతో డేటింగ్, ఆ తర్వాత త్రిషతో డేటింగ్, ఆ తర్వాత హన్సికతో లవ్ అఫైర్, శ్రీలంకన్ బ్యూటీని మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ కొన్ని రోజులు ఇంటర్నెట్లో చర్చ నడిచింది. ఆ తర్వాత టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్తో రిలేషన్లో ఉన్నారు. ఇవేవీ పెళ్లి దాకా వెళ్ళలేదు. తాజాగా శింబు పెళ్లి టాపిక్ మరోసారి తెర మీదకి వచ్చింది. 41 ఏళ్ల శింబు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడి కూతురితో మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. శింబు మ్యారేజ్ రూమర్స్ నిజమేనని ఆయన సంబంధికులు కొందరు ధృవీకరించారు. అయితే శింబు ఏ తెలుగు హీరో కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనేది మాత్రం తెలియలేదు. చూడాలి ఈ సస్పెన్స్కి ఎప్పుడు తెరపడుతుంది అని.